హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు కనుక మతిమరుపు ఉన్నట్టయితే, అవును ఫ్రెండ్స్, మీకు కనుక గజనీ లక్క మతిమరుపు ఉన్నట్టయితే కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అనేవి ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు నేను చెప్పే యాప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు కొన్ని విషయాలు మర్చిపోతూ ఉన్నట్టయితే కంపల్సరీగా ఇది అనేది మీకు రికమెండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మీ మొబైల్ ద్వారానే మీరు ఏవైతే మర్చిపోతున్నారో అవన్నీ డైలీ వైజ్గా మీరు అనేది ఒక సంవత్సరం అయినా సరే సెట్ చేసుకోనికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో ఈ రిమైండర్ ద్వారా మీరు ఒక 1 year చేయబోయే ప్రాసెస్ కూడా ఈజీగా అయితే మీకు గుర్తుండిపోతుంది. సో ఏ విధంగా ఏం కథ అని చెప్పేసి డీటెయిల్గా మనం ఈ వీడియోలను అయితే చెప్పబోతున్నాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడు వచ్చేసి మీకు క్లారిటీగా డీటెయిల్గా ఇన్ డెప్త్గా అయితే అర్థం కావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం ఏం చేసుకోవాలి అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరైతే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రీ యాపే. ఇది ఎటువంటి మనకు డాటా అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ కానీకి అయితే తీసుకోదన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగానైతే టైప్ చేయండి, రిమైండ్ మీ యూజింగ్ కాల్ అని చెప్పేసి. సో ఈ విధంగా స్పెల్లింగ్ అయితే కరెక్ట్గా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఒక యాప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిమైండ్ మీ యూజింగ్ యాప్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది కదా. ఇది వచ్చేసి జస్ట్ 5 MB మాత్రమే ఉంటుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకొని అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఈ విధంగా ఓపెన్ కాగానే, ఓపెన్ ఆప్షన్ రాగానే మీరైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి పర్మిషన్స్ అనేది ఇది అడగది. సో జస్ట్ చిన్న చిన్న పర్మిషన్స్ అయితే అడుగుతాయి. దానికి సంబంధించిన ఒక 2-3 పర్మిషన్స్. దాన్ని అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనేబుల్ అయితే చేసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే 1 time ఉంది, అదేవిధంగా రిపీట్ అని చెప్పేసి ఉంది. అదేవిధంగా మీ హిస్టరీ కూడా చూసుకోనికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మనం క్రియేట్ అయితే ఏ విధంగా చేయాలి, ఏం కథ అని చెప్పేసి చూద్దాం. ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసుకొని ఇక్కడ రికార్డ్ ఆడియో అని చెప్పేసి పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. కంపల్సరీగా ఇదైతే ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ మీడియా పర్మిషన్ ఉంది కదా, దాన్ని కూడా ఇచ్చేసేయాలి. సో ఎందుకంటే మీకు ముందు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైక్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏదైతే అనుకుంటున్నారో అదైతే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే పని చేద్దామని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో రికార్డ్ ఏమని చేస్తారంటే మీ ఇష్టం ఉన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా రోజు ఒకరి బర్త్డే ఉంది, సో ఫలానా రోజు ఒకరి మ్యారేజ్ డే ఉంది, ఫలానా రోజు ఈ డే ఉంది, ఆ డే ఉంది అని చెప్పేసి దాంట్లో మీరు చెప్పినట్టయితే యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఏ డేట్లో రిమైండ్ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ అయితే షో కావడం జరుగుతుంది. మీరు సింపుల్గా ఆ డేటు అదేవిధంగా టైం కూడా సెట్ చేసుకోనికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇది ఏ విధంగా వస్తుందంటే మన మొబైల్ కాల్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగానైతే ఈజీగానైతే వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ఎటువంటి డాటా అయితే తీసుకోదు. నెట్ ఆన్ ఉంటేనే వస్తుందా లేకపోతే నెట్ ఆఫ్ ఉంటే వస్తుందా అని చెప్పేసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెట్ అయితే అసలుకే తీసుకోదన్నమాట. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఇది వచ్చేసి మనకి రిమైండ్ చేస్తూనే ఉంటుంది, మీ మొబైల్లో రీఛార్జ్ ఉన్నా లేకపోయినా. సో ఇదే విధంగా ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా సంవత్సరాల పాటు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే వీక్లీ ఉంది, మంత్లీ ఉంది, ఇయర్లీ ఉంది. సో అదే విధంగా టైం కూడా సెటప్ చేసుకోనికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రిపీటెడ్గా చేయాలనుకున్నా సరే ఈ విధంగానైతే మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడగానే క్లారిటీగా మీకు అర్థమైంది కావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఈ విధంగా మీరు ఎంత పెద్దగా లాంగ్గా రికార్డ్ చేసినా సరే ఇది వచ్చేసి రికార్డ్ చేసుకుంటుంది ఈజీగా. ఈ విధంగా మీరైతే టైం అనేది సెట్ చేసుకొని రిమైండర్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్టింగ్లో నేను ఇప్పుడు 5:13 అవుతుంది కదా, 5:15కి అయితే రిమైండర్ అనేది పెట్టిన. సో అది ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి జస్ట్ ఒక 2-3 సెకండ్ మనం టైం పాస్ అయితే చేద్దాం, ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసినట్టయితే నాదైతే మొబైల్ డేటా అయితే అసలుకే ఆన్ లేదన్నమాట. జస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి రిమైండర్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు కాల్ ఏ విధంగా యాక్సెప్ట్ డిక్లైన్ అని చెప్పేసి పడుతుందో ఆ విధంగానైతే రిమైండర్ షో కావడం జరుగుతుంది. అదే విధంగా మనం దీన్ని ఏ విధంగా లిఫ్ట్ చేయాలంటే సింపుల్గా యాక్సెప్ట్ మీద ప్రెస్ చేసిరు అనుకోండి. సో దాదైతే మన కాల్ లిఫ్ట్ లాగా ఏ విధంగా అవుతుందో అదే విధంగా ఇంటర్ఫేస్ కూడా కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏదైతే రికార్డ్ చేసిరో ఇది వరకు అదైతే వినబడడం జరుగుతుంది. అరే బాబు ఈరోజు ఈవెన్ డేట్ ఉంది, అదే విధంగా వేరే కథలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే మీకు తెలుసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా మీరు ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. వాళ్ళకైతే వేరే వాళ్ళకి మీరు ఏదైతే పనులు ఉన్నాయో అవైతే ఈజీగానైతే మీకు రిమైండ్ కావడం జరుగుతుంది. దానివల్ల మీ మతిమరుపు అనేది ఎంతో కొంత వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈ క్రేజీ టూల్ ఏదైతే ఉందో, క్రేజీ యాప్ ఏదైతే ఉందో ఇదైతే ఇన్స్టాల్ చేసుకొని ఈజీగానైతే మీ వర్క్స్ని ఎటువంటి మర్చిపోకుండా అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు హిస్టరీ కూడా చూసుకోవచ్చు, ఏ రిమైండర్ ఎప్పుడు పెట్టినా అని చెప్పేసి. అదే విధంగా మళ్ళీ వినొచ్చు అనమాట. సో దీంట్లో ఎన్ని రిమైండర్స్ అయినా పెట్టుకోండి, అవి వచ్చేసి కరెక్ట్ టైంకి, కరెక్ట్ డేట్కి, కరెక్ట్ పెట్టిన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అప్పుడే మీకు రిమైండ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఎటువంటి ల్యాగ్ లేకుండా, ఎటువంటి ఇష్యూ లేకుండా ఈ యాప్ అనేది రన్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ సింపుల్ ట్రిక్స్ ఉన్న యాప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బాయ్.